My precious children of God, I welcome all of you to this program and I greet you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను. Today we are going to analyze this promise of God from Deuteronomy chapter 28 verse 5. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న దేవుని వాక్యమును నేడు మనం ధ్యానించబోతున్నాము. Blessed shall be your basket and your kneading bowl. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. When will you have this blessing? ఈ ఆశీర్వాదాన్ని ఎప్పుడు కలిగి ఉంటాము? If you read Deuteronomy chapter 28 verses 1 and 2, it says, if you diligently obey the voice of the Lord your God will set you high above all nations of the earth. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివినట్టయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. Amen. All God's abundant blessings overtake you. దేవుని యొక్క అద్భుతమైన గొప్ప దీవెనలన్నీ మిమ్మల్ని అధిగమిస్తాయి. Who will be blessed like that? ఎవరు అలా దీవించబడతారు? If you read Proverbs chapter 28 verse 20, it says, a faithful man will abound with these blessings. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనాన్ని చదివినట్టయితే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. A faithful man. నమ్మకమైన వాడు. Those who are seeking God with a faithful heart. దేవుణ్ణి ఎవరైతే నమ్మకమైన హృదయముతో వెదుకుతారో, those who are spending the time faithfully at the presence of God. నమ్మకంగా దేవుని సన్నిధానములో వారి సమయాన్ని గడుపుతారో, reading the word of God and praying unto the Lord. దేవుని వాక్యాన్ని చదువుతూ దేవునికి ప్రార్థన చేస్తూ And also if you read Proverbs 3:33, it says God blesses the home of the just. సామెతలు 3:33 ప్రకారము నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. And one more thing we read from Malachi chapter 3 verse 10. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారము it says, bring all the tithes into the storehouse, that there may be food in my house, and try me now in this, says the Lord of hosts, if I will not open for you the windows of heaven and pour out for you such blessing that there will not be room enough to receive it. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయో మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. Seek him sincerely. ఆయనను శ్రద్ధగా వెతకండి. Seek him in the morning, seek him in the afternoon, seek him in the night. ఉదయమునే ఆయనను వెతకండి, మధ్యాహ్నము సాయంకాలము రాత్రి ఆయనను వెతకండి. That's what David says in Psalm 55:17. 55వ కీర్తన 17వ వచనంలో దావీదు అదే And చెబుతున్నాడు. also if you read Malachi chapter 3 verse 10, మలాకి 3:10ని మనం the word of God says we have to bring all our tithes into the storehouse of God. మన 10వ భాగం అంతటిని దేవుని మందిరపు నిధిలోనికి తీసుకుని And రావాలి. God will bless you abundantly, ప్రభు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. that there will not be room enough to receive it. పట్టజాలనంత విస్తారంగా దేవుడు దీవిస్తాడు. Yes, in my own life we did that. మా సొంత జీవితంలో మేము అది చేసి ఉన్నాము. In the beginning I couldn't understand. మొదటిలో నాకు అర్థమయ్యేది కాదు. I thought it is very difficult to give 1/10 and the remaining will not be enough for the whole month. 10వ భాగం దేవునికి ఇచ్చేస్తే మిగతాది ఆ నెలంతటికి కూడా సరిపోదేమో అని బాధపడుతుండేదాన్ని. But God taught me a lesson. కానీ దేవుడు నాకు ఒక పాఠమును నేర్పించి ఉన్నాడు. Then when we obeyed sincerely, the Lord blesses abundantly. మేము యథార్థంగా విధేయత చూపెట్టినప్పుడు ప్రభు అత్యధికంగా దీవించాడు. My friends, in the same way you are going to be blessed. Do all these things and you will receive all God's abundant blessings. స్నేహితులారా, ఈ విషయాలన్నిటినీ కూడా పాటించండి. ప్రభు యొక్క అత్యధికమైన దీవెనలను పొందుకొనండి. Shall we pray? ప్రార్థిద్దామా? Father, thank you Lord for all your provisions, Father. తండ్రి, నీ సమకూర్పులన్నిటినీ బట్టి నీకు వందనాలయ్యా. Those who are not knowing all these facts, Father, teach them
all these things to your children and make them do everything and obey your commandment. ఈ నిజాలు ఎవరైతే ఎరుగట్లేదో ప్రభువా నీ బిడ్డలకు వాటన్నిటిని నేర్పించి వారు చేయునట్లుగా సహాయము చేయండి. And bless them abundantly. అత్యధికముగా ఆశీర్వదించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. My precious friend, నా అమూల్యమైన స్నేహితులారా, through the television program టెలివిజన్ కార్యక్రమాల ద్వారా and through the social media programs, సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా which we send out to thousands of people every day, ప్రతి దినము వేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం. God's power flows into the people. దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెలుచున్నది. Miracles happen. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. Tears are wiped away. కన్నీరు తుడవబడుతున్నది. Lives are built. జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి. We are looking for sponsors for every program that comes through social media every day. అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం. And as you co-sponsor or sponsor, we'll have your names there and your prayer requests, and I'll be personally praying for you. మీరు స్పాన్సర్ గా ఉన్నా సరే, కో స్పాన్సర్ గా ఉన్నా సరే, మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి. నేను మీకోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. Millions who watch will also pray for you. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. We'll send you a copy also. మీకు ప్రత్యేకమైన కాపీని కూడా పంపిస్తాం. Please call this number. దయచేసి యొక్క నంబర్ను మీరు సంప్రదించండి. When you have the birthday, మీ జన్మదిన సందర్భంగా, your birthday or your loved one's birthday, మీ జన్మదినమైనా, మీ ప్రియులైన వారి జన్మదినమైనా సరే, wedding anniversary, మీ వివాహ వార్షికోత్సవమైనా, or the loss of a loved one, a memorial day, లేదా మీ యొక్క ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు వారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని బట్టి, or a Thanksgiving offering, ఒకవేళ కృతజ్ఞత కానుకగా, or giving 1 month's salary as the first month's salary when you get a job, మీకు ఉద్యోగం లభించినప్పుడు ఒక్క నెల జీతాన్ని కానుకగా మీరు పంపించినట్లయితే you can honor God. మీరు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. All your donations are going for the service of the people in the name of Jesus. మీరు పంపించేటువంటి విరాళములన్నీ కూడా యేసుక్రీస్తు నామములో నిరుపేదలకు సహాయపడుతున్నాయి. Here's how you can support. ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును. లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు www.jesuscars.org అను మా వెబ్సైట్ ద్వారాను మరియు మీకు సమీపంలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాళమైన కానుకలను సమర్పించవచ్చును.